సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి తమ రుణం తీర్చుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రెవెన్యూ అసోసియేషన్ హాల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తానని అన్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలన్నీ తెలుసుకుంటానన్నారు. తొలుత జనసేన కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ నాయకుల సమక్షంలో, ఆ తర్వాత రెవెన్యూ అసోసియేషన్ హాల్లోనూ రవీంద్ర వేరువేరుగా భారీ కేక్ కట్ చేశారు. మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమ్మర్రి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను నిరంతరం మీకు అందుబాటులోనే ఉంటా. ఉదయం ఒక వెళ్ళినా విజయవాడ వెళ్ళినా వస్తాను. ఈ సందర్భంగా మీకు ఒక హామీ ఇస్తాను. వారానికి ఒక రోజు బందర్లో ప్రజా దర్బార్ నిర్వహించుకునే ఉదయం నుంచి సాయంత్రం ఉండి వాళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేసుకుందాం. అదే కాకుండా ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై వాళ్ళకిలాగా మనం తప్పు చేయదు, వాళ్ళకిలాగా దాడులు చేయొద్దు. పైన భగవంతుడు ఉన్నాడు. దేవుడు స్క్రిప్ట్ ఎవరు మార్చలేరు. 151 రోజులు విరవీగిన వాడికి 11గా సంకల్పించాడు. ఖచ్చితంగా మనం కష్టపడి ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది రాష్ట్రంలో మళ్ళీ కనబడకుండా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటారా లేదా? బందర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా కనబడిస్తారా? మీరందరూ కష్టపడి పనిచేద్దామా? ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడదామా? నిలబడతామని మీరందరూ గట్టిగా హామీ ఇవ్వాలని ఎన్నికల్లో మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో స్వల్ప మనం ఓడిపోయిన దగ్గర నుంచి తొలి రోజుల దగ్గర నుంచి మనం మచిలీపట్నం నియోజకవర్గంలో పోరాడుతూనే ఉన్నాం. అనేక కష్టాలు పడ్డారు, అనేక కష్టాలు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, అనేక మందిని దాడులు చేశారు, ఇళ్లు ధ్వంసం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఆడబిడ్డలే మహిళా దినోత్సవం కూడా ఆ రోజున రాత్రి పూట అర్ధరాత్రి 12 గంటలకు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మరి నా మీద కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టిన అక్రమ హత్య కేసు పెడితే బందర్ ప్రజలు సామాన్యులు కాదు. 54 రోజులకి 50 మరి
యోగా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర మద్దతు ఇస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్వాన్ అస్మి కలిసి గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆరోగ్య యోగమే యోగా అన్నారు. మన జీవిత విధానంలో యోగాను అలవర్చుకుని వాటిని పాటిస్తే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందించుకోవచ్చని తెలియజేశారు. యోగా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడానికి అవసరమైన యోగా కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవన కార్యక్రమాల్లో యోగాను కూడా ఒక భాగం చేసుకోవాలని కోరారు. యోగాలో మానసిక ఉపశమనం లభిస్తుంది అని ఆయన అన్నారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా డిఆర్ఓ గారికి, నేషనల్ ఎస్పీ గారికి, అందరికి కూడా వేదికలకు వచ్చిన పెద్దలకి, అలాగే ఈరోజు ఈ యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలకి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. మరి మన సనాతన ధర్మంలోనే అనాది నుంచి వస్తున్నటువంటి ఒక క్రియ, అదే యోగా. 2014 సంవత్సరంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపుకోవాలని చెప్పి యునైటెడ్ నేషన్స్కి సిఫార్సు చేయటం. దాని మీద ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాకి ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు జిమ్కి వెళ్తే కేవలం మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కానీ యోగాలో ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మెంటల్ ఎక్సర్సైజ్ కూడా అది ఒక యోగాలోనే సాధ్యమవుతున్నది ఇవాళ ప్రపంచం అంతా కూడా గమనించారు. అందుకనే ప్రపంచంలో ఇవాళ ఎక్కడ మన వాళ్ళు వెళ్ళి యోగా ట్రైనింగ్ క్లాసెస్ పెడితే వేల మంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మన జీవన విధానంలో, జీవన శైలిలో చాలా మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరం కూడా మనం రోజుకు ఒక అర్ధగంట సేపు యోగా మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఒక సుఖవంతమైనటువంటి జీవనాన్ని మనం సాగించడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా పెట్టుకునే అవసరం ఎంతో ఉంది. కోవిడ్ తర్వాత ఎవరి ఆరోగ్యాల్లో లోపల ఏమేమి జరుగుతుందో ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో చాలా వరకు సడన్ గా ప్రమాదాలు జరిగేది చూస్తూనే ఉన్నాము. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా సో సడన్ గా వాళ్ళు కోల్పోవడము, ప్రమాదం జరిగిపోవడం అంతా జరుగుతుంది. మళ్ళీ మనం ఇప్పుడు చాలా సైంటిఫికలీ అడ్వాన్స్ అయిన తర్వాత, టెక్నాలజికల్ అడ్వాన్స్ అయిన తర్వాత మా పనులన్నీ ఈజీ చేసుకున్నాము. బాడీలో ఉన్న ఆర్గన్స్ కూడా చాలా రెస్ట్ ఇచ్చేసాం కనుక ఒక రకమైన అనవసరమైన, అంటే గతంలో రాని చాలా జబ్బులు అందరికీ కూడా రావడం జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, డయాబెటీస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, ఇవన్నీ కూడా పెరుగుదల ఉంది. ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో కానీ దీని అన్ని దానికి కూడా మేము రియాక్టివ్గా ఏదో మెడిసిన్ తీసుకుంటే అది కంప్లీట్ ఉపశమనం కాదు. మనం లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటాము అనేదే మనం ఎన్ని రోజులు బ్రతుకుతాము, బ్రతికినంత రోజులు ఎంత మెరుగ్గా బ్రతుకుతాము అనే దాన్ని నిర్ణయిస్తుంది. సో ఈ నేపథ్యంలో సో యోగా అనేది మా అందరికీ కూడా హెల్తీగా ఉండడానికి ఒక మంచి సాధనం. సో యోగాని మనం అందరూ కూడా యోగా, అదర్ ఫిజికల్ యాక్టివిటీ ఇక్కడ వచ్చింది యోగా టీమ్ కి, మన అందరి సిబ్బందికి మనకి గౌరవం ఉంది. ఇంటర్నేషనల్ యోగా డే 21 జూన్ కి మచిలీపట్నం డిపిఓలో సందర్భంగా అందరూ మీరు ఇక్కడ వచ్చారు. కలెక్టర్ గారు ఆల్రెడీ చక్కగా మాట్లాడడం జరిగింది. సో అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డర్ సివిలైజేషన్. ఈ యోగా చాలా నుంచి 5,000-6,000 ఇయర్స్ నుంచి ఉంటారు. బట్ మధ్యలో వీ హావ్ ఫర్గాటన్ అవర్ రూట్స్ ఓన్లీ. బట్ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ రూట్స్. అండ్ చూస్తే యోగా మన బాడీ ఎట్లా ఉంది, మన బ్రహ్మాండం ఎట్లా ఉంది, ఇట్ ఈస్ హౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద యూనివర్స్. అది చూస్తే ఆల్ దీస్ ఆరోగ్యం సరిగా హెల్త్ చూస్తే ప్రతిరోజు యోగా ఇఫ్ యూఆర్ డూయింగ్ సర్టన్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. నేను కూడా ఈ రోజు నుంచే ఒక సంకల్పం చేస్తాను కి ఐ విల్ ప్రాక్టీస్ ఎవ్రీ డే.
Definitely all of us are busy, but ఒక్కొక్క రూల్ ఒక్కొక్క కంట్రోల్ చూస్తే ఇట్ కెన్ బి డెఫినెట్లీ పాసిబుల్. ఇప్పుడు అందరూ చూసారు మంత్రి గారు సర్టన్లీ బిజీ అమంగ్ ఆల్ ఆఫ్ us, బట్ ఇప్పుడు చూస్తే మంత్రిగా ఆల్ లాసన్స్ యు ఆర్ డూయింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. సో డెఫినెట్లీ వెన్ హీ కెన్ టేక్ అవుట్ టైమ్, ఆల్ ఆఫ్ us క్యాన్ టేక్ అవుట్ టైమ్ ఫర్ అవర్ బాడీ, ఫర్ అవర్ హెల్త్, ఫర్ ఫ్యామిలీ. దానివల్ల అందరికీ దిస్ యోగా డే అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఆల్ ఆఫ్ us షుడ్ ప్రాక్టీస్ ఇట్ డైలీ అండ్ గివ్ అవర్ బాడీ అండ్ పీస్ ఆన్ టైం. థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ జనసేన శ్రేణులు ఘనంగా వేరువేరు ప్రాంతాల్లో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినాన్ని టీడీపీ జనసేన శ్రేణులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిపారు. 4వ డివిజన్లో కారండ్ల సుశీల ఆధ్వర్యంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాజ్ పాషా, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో రాసే విధంగా బందరు నియోజకవర్గంలో మహిళలంతా కూడా ఒక శక్తివంతంగా మొన్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఇటు బాలశౌరికి కానీ కొల్లు రవీంద్ర గారికి కానీ ఓటేసి 100 ఓట్లలో 65% ఓట్లేసి ఘనత ఆంధ్రప్రదేశ్లో బందరు నియోజకవర్గానికే తగ్గింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇరువురి మీద కూడా పెద్ద బాధ్యత పెట్టారు. ఖచ్చితంగా ఈ బాధ్యతలకి, ఆలోచనలకి అనుగుణంగా వాళ్ళ కోరికలన్నీ తీర్చి ఈ మచిలీపట్నాన్ని అంబాల బందరుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మరి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేసి పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా వీళ్ళందరూ చెప్పట్లేదు కానీ వీళ్ళ అమ్మఒడో వాళ్ళ పిండాకుడివోడో అదో ఇదో ఇచ్చారు. దానికి వీళ్ళు సంతోషించలా. ఎక్కడ గంజాయి సంస్కృతి మా పిల్లలకి అబ్బుతుందోనని కంగారు పడ్డారు, దిగులు పడ్డారు. దానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. మరి కొల్లు రవీంద్ర గారు మరి అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి తదనుగుణంగానే ఈ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఈరోజు అత్యధిక మెజారిటీతో 50,000 పైచిలుకు మెజారిటీతో మరి కొల్లు రవీంద్ర గారి ఘన విజయాన్ని సాధించి మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకోవటం ఇవాళ మా అందరికీ కూడా ఒక పండుగ రోజుగా ఉంది. ఎందుకంటే మరి ఎంతో ఈ రాష్ట్రం అంతా ఎంతో నష్టపోయి ప్రజలందరికీ కూడా ఏం పని చేసుకోవాలన్నా కూడా ఆ దిక్కులేనటువంటి దిక్కుతోచని పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని పారద్రోలి మరి ఇంత మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు ప్రజలందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి మంచిగా ఓట్లేసి మీరందరూ కూడా బాగా గెలిపించి రవీంద్ర గారికి అలాగే పైన అధిష్టానంలో మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కించినందుకు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజుని ఘనంగా 4వ డివిజన్లో మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అందరం కలిసికట్టుగా మరి రత్నారావు గారు, 5వ డివిజన్ ఇన్ఛార్జి రత్నారావు గారు, సార్ పెద్దలు గౌరవంగా మరి మాకు మరి గౌరవ అధ్యక్షులుగా మరి ఇక్కడికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేకూర్చినందుకు ప్రత్యేకించి గోపీచంద్ గారికి మా కృతజ్ఞతలు. మహిళామతలకి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గురువర్యులు గొర్రెపాటి గోపీచంద్ గారికి, అలాగే 4వ డివిజన్ ఇన్ఛార్జి కరెట్ల సుశీల గారికి, అలాగే 4వ వార్డు అధ్యక్షులు తోపుల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున కొల్లు రవీంద్ర గారికి భారీ విజయం చేకూర్చినటువంటి మా 4వ డివిజన్ వాటర్ మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఈ రోజున ఆనందంగా కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మా సుశీలమ్మ గారు వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం, అలాగే చేదోడు వాదోడుగా పేదలకు ఉండాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో కూడా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అలాగే మా పెద్దల ఆధ్వర్యంలో లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు, అలాగే రేషన్ కార్డులు, పింఛన్ కార్యక్రమాలు ఏవైతే మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏ వాగ్దానాలు అయితే చేశామో అవన్నీ కూడా కొల్లు రవీంద్ర గారి ద్వారా
నీతి నిజాయితీలతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. 24వ డివిజన్లో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ తలారి రాంబాబు ఆధ్వర్యంలో మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు గుర్రపాటి గోపీచంద్, తలారి లీలావతి, పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, అడప రత్నాకర్, పి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన 52వ జన్మదిన శుభాకాంక్షలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతున్నందుకు రాంబాబు దంపతులకు, ఈ వార్డు ప్రజలకు, ఇందాక మా ఇలియాస్ చెప్తున్నాడు రాంబాబు గారికి వెన్నుదన్నుగా ఉండాలని. రాంబాబు గారికి వెన్నుదన్నుగా ఉంటాం కాదు, రాంబాబు గారు వీళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని చేశారు, అయిపోయింది. ఇక మనం చేయాల్సిన పనులు ఏంటో చూడాలి. మనం ముఖ్యంగా నేను చెప్పేది వాళ్ళ ఎన్నికలు లేవు, అయిపోయింది. ఎన్నికల పండగ అయిపోయింది, ఓట్లు వేసారు, గెలిచేసారు, ఆయన మంత్రి అయిపోయాడు. మరి ఎందుకు పిలిచారు అయినా మిమ్మల్ని? ఇంతటి విజయానికి కారకులైన మీరు అందరినీ గౌరవించుకోవాలనే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రవీంద్ర గారికి మీకు మధ్య వారధిగా, నిచ్చెనగా రాంబాబు గారు ఉంటారు. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా, మీలో కొంచెం వయసు పెద్ద ఉన్నాళ్ళు దీనికి అనుకోకుండా వారున్న మనసులో ఉన్నటువంటి దాన్ని ఓటు రూపంలో చూపించారనే విషయం మనకు తెలిసింది. మీ డివిజన్లో కృష్ణారావు, మీ డివిజన్లో 1000 ఓట్ల మెజారిటీ, దాదాపు 900 ఓట్లు వచ్చినాయి. ఇది ఒక చరిత్ర. ఈ ఓట్ల మెజారిటీతో వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికి కూడా గర్వం లేదు, మనం గెలిచామని అహంకారం లేదు. వారందరూ కూడా పుట్టినరోజులంటే మీ పేటలో ఒక 4 బొమ్మలు వేసుకున్నాం, లేకపోతే 4 ఫ్లెక్సీలు కట్టుకున్నాం, లేకపోతే ఇంకేదో ఆనందంగా కుర్రోళ్ళందరూ బళ్ళలో సైలెన్సర్లు తీసి అలా చేస్తాం. మీరు గతంలో చూసుంటారు పుట్టినరోజులంటే. కానీ ఈనాడు ఈ పాతరావణపేటలో ఈ డివిజన్లో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అని అన్నా క్యాంటీన్లు మనం పెడితే అన్నా క్యాంటీన్లు మూసేసి కడుపు కాల్చిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ యోగా మహాసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నీతి నిజాయితీలతో పనిచేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టరేట్లో మీటింగ్ హాల్లో రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను మంత్రి, డిఆర్ఓ, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారని, రెవెన్యూ శాఖ పట్ల ముఖ్యమంత్రి పూర్తి అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. వ్యవస్థలు ముఖ్యమని, కొన్ని ప్రభుత్వాలు వ్యవస్థలను నాశనం చేశాయని, వ్యవస్థలను నాశనం కావడం సమాజానికి చేటు అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, సూపరింటెండెంట్లు తేజేశ్వరరావు, దుర్గా కిషోర్, కలెక్టర్, ఉద్యోగులు పాల్గొన్నారు. మహమ్మద్ సిరాజ్ గారు, జి రామస్వామి గారు, జేవి సుబ్బారావు గారు, కొల్లి సాంబశివరావు గారు, ఎంఎస్ ప్రకాశ్రావు గారు, జి వెంకటేశ్వరరావు గారు, ఎండిఓ మండలమైనటువంటి సేవలు అందించి రిటైర్ అయి ఉన్నారు. వీరిని సందర్భంగా గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీద ఈరోజు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా డిపార్ట్మెంట్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తారు. రాష్ట్రంలో ఇవాళ ఎంతో కొంత అంటే పకడ్బందీగా ఉంది. రెవెన్యూ వ్యవస్థ పకడ్బందీగా ఉండబట్టే కొంత ప్రజా జీవితాలు ప్రశాంతంగా నడుస్తూ ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, కానీ ఏదైనా కానీ ఇవాళ అన్ని వ్యవస్థల నుంచి కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా గతంలో మేము తీసుకునేవాళ్ళం. రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉంది. ఇప్పుడు సచివాలయంలో చెప్పని మీకు తగ్గినట్టు ఉంది. అయినా కూడా
యాక్యురసీ కరెక్ట్గా ఉండాలంటే బట్టి ఖచ్చితంగా చాలా కష్టపడేవారు. తుఫాన్లు వచ్చినా ఏదైనా ఏ ఇబ్బందులు వచ్చినా మరి ప్రతి దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ భాగస్వామ్యం వస్తూ ఉంది. చాలా సంతోషం. వాస్తవానికి నేను కూడా లేట్ అయిపోయింది. నాకు ఏరో గారు ఫోన్ చేస్తే ఏదో మరి ఇబ్బంది పడతారేమో కంటిన్యూ చేసేది అని చెప్పాం. అయినప్పుడు కూడా ఇంతసేపు మీరందరూ ఉన్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ మినిస్టర్గా పనిచేశారు. ఆయన చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్ యోగా మహాసభ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చింతగుంటపాలెంలోని యోగా కేంద్రాల్లో ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదివాడ రాము, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, డాక్టర్ హనుమంతయ్య, రెడ్ క్రాస్ సభ్యుడు భవిరి, యోగా గురువు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా సభ చింతకొండపాలెం మచిలీపట్నం వారు మరి యోగా చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఒక ప్రాణదానం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఆహ్వానించడమే కాకుండా అతిథులుగా బొర్రా విఠల్ గారిని, మాదివాడ రాము గారిని, మరి కృష్ణ గారి నాయకత్వంలో ఆహ్వానించి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి రక్తదానం అనేది ప్రాణదానం. రక్తాన్ని ఎంత మనం అభివృద్ధి చెందినప్పటికీ కూడా తయారు చేసే పరిస్థితి అయితే లేదు. ఒకరు రక్తదానం చేస్తేనే మరొకరికి ప్రాణదానం అవుతుంది. మరొకరికే కాదు, ముఖ్యంగా ముగ్గురు కూడా అవుతుంది. ఒకరి దగ్గర రక్తం తీసుకుంటే అది ప్లేట్లెట్స్ ద్వారా, రక్త కణాల ద్వారా, ప్లాస్మా ద్వారా ముగ్గురికి ప్రాణదానం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా కావాలని చెప్పి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచ యోగా డే సందర్భంగా మచిలీపట్నంలో చింతకొండపాలెంలో మా గురువుగారైన కృష్ణమూర్తి గారి నాయకత్వంలో, అలాగే సభ్యులు మన రెడ్ క్రాస్ సొసైటీ శంకర్నాథ్ సెక్రటరీ గారు ఈయన నాయకత్వంలో కూడా ఇక్కడ అద్భుతంగా మా బొర్రా విఠల్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వీళ్ళందరి సహకారంతో సభ్యులు ఈ రోజున మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సహజంగా ఏమవుతుందంటే సొసైటీకి మనం మాటల ద్వారా మెసేజ్ ఇవ్వటం కాదు, క్రియల ద్వారా అంటే పనుల ద్వారా చూపించి ఆ ప్రజలకి మనం మోటివేషన్ చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో దాదాపుగా దాదాపుగా 20 సంవత్సరాలు నాకు యోగాతో సంబంధం ఉంది. ఆరోగ్యం పట్ల అవగాహన తీసుకురావడంలో అద్భుతమైన మా గురునాథం గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, మచిలీపట్నం ముఖ్యంగా ఇంకా పెద్దలు ఉన్నారు చాలామంది. కానీ వీళ్ళిద్దరి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేయగలిగాం. ఎన్నో కార్యక్రమాలు మమ్మల్ని ఆహ్వానించి భాగస్వాములు చేశారు. అలాగే ఇవాళ వినూత్నంగా మరి వాళ్ళ బ్లడ్లో డైరెక్ట్గా బ్లడ్ ఇవ్వటం కూడా ఒక మంచి పరిణామం. ఇది పెంచుకుంటూ పోయి మనం అన్ని కేంద్రాల్లో కూడా, యోగా కేంద్రాల్లో కూడా దీన్ని మళ్ళీ యోగా డే రోజు ఏదో సందర్భం పురస్కరించుకొని కనీసం బర్త్డే రోజన్నా ఇలాంటి ఊరికే డబ్బు వేస్ట్ చేయకుండా ఏ మంచి శుభకార్యం జరిగినా లేదంటే తల్లిదండ్రుల పేరు మీద ఏదైనా జరిగినా మనం బ్లడ్ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోగలిగితే ప్రతి దానికి యాడ్ చేసుకో. యోగా ఆశ్రమంలో స్టేట్ యోగా ఆఫీస్ నందు ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడతాం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సెక్రటరీ గారు, అట్లాగే యోగా గురువులు, అలాగే మాధవ రాము గారు, అలా డాక్టర్ హనుమంతయ్య గారు అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళ యోగా అన్నది మన ఇండియన్దైనా వాళ్ళ భారతదేశంలో యోగా అన్నది పుట్టినా ఇవాళ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళామంటే అదే మన యొక్క భారతదేశం యొక్క గర్వకారణం. ఇవాళ బ్లడ్ డొనేషన్ అంటూ ఇవాళ యోగా నేర్చుకున్న వాళ్ళు మొన్న కరోనా టైంలో కానివ్వండి, కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మొన్న కరోనా టైంలో కూడా యోగా చేసిన వాళ్ళే ఎక్కువ పర్సెంట్ రికవర్ అయిన పరిస్థితి. అక్కడ కూడా యోగానే చేయించారు హాస్పిటల్స్లో కూడా. అంటే యోగా అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ యోగా చేయవలసిన పరిస్థితి ఉంది. అంటే చూస్తుంటే యువత అన్న వాళ్ళు అట్రాక్ట్ అవ్వట్లా. అంటే ముందు మన యొక్క పేరెంట్స్లో యువతని ముందుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానివ్వండి, అలా యోగా కానివ్వండి ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఉంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముత్యాలమ్మ ఘటం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పెడన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముత్యాలమ్మ ఘటం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఏరవాక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ముత్యాలమ్మ ఘటం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు జరిగాయి. తదనంతరం అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తోట పేడేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఏలువారిక పూర్ణిమ పురస్కరించుకుని కొసలం హేమానంద దంపతులు ఈ యొక్క దేవాలయంలో గణపతి పూజ, ఉమామహేశ్వర పూజ ప్రత్యేకించి గ్రామ సంరక్షణార్థమై జరుగుతున్నది. ఈ యొక్క దేవాలయానికి ఎదగామైనటువంటి తోట వైశ్వర గారి ఆధ్వర్యంలో, ఆ యొక్క ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి. అలాగే ప్రతి పౌర్ణమి రాయుడు కాడ విశేషమైన పూజా కార్యక్రమం. రెవెన్యూ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. పట్టణ రెవెన్యూ ఉద్యోగులు అంకితభావంతో బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. పట్టణంలో మార్కెట్ యార్డ్లో జరిగిన రెవెన్యూ దినోత్సవంలో పాల్గొన్న కాగిత రెవెన్యూ ఉద్యోగుల సేవలను కొనియాడారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ మండల అధ్యక్షులు, కార్యదర్శులు సెలపాటి ప్రసాద్, సీరం ప్రసాద్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, తహసీల్దార్ మరియు రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిత్యం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి పెద్దలు చెప్పినట్టుగా సుమారుగా 200 పైగా సర్వీసెస్ అనేది అందజేస్తూ ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. ప్రతి లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రూపంలో ఏదైనా బర్త్ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఇలా రకరకాలుగా పాస్బుక్ ఇచ్చుకోండి, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ప్రతిరోజు కూడా మరి రెవెన్యూ సైట్ తోటి లింక్ అయినటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు, చాలా మంది ప్రతిరోజు కూడా డిపార్ట్మెంట్ వైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయండి అని చెప్పి వస్తూ ఉంటారు. ఎంఆర్ఓ అదేవిధంగా మరి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ సర్వీసెస్ అందజేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే ప్రతిరోజు వెళ్ళి మమ్మల్ని ఎన్నిసార్లు తిప్పిస్తున్నాడు, అన్నిసార్లు తిప్పిస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. కానీ మనం అదర్ సైడ్ కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే వారికి కూడా మరి రెవెన్యూ సిబ్బంది కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, దానికి ఎలక్షన్ వచ్చిందంటే ఎలక్షన్ డ్యూటీలో బిజీ అయిపోతారు. ఎవరైనా ముఖ్యమైనటువంటి మరి ప్రధానమంత్రి లేదంటే ముఖ్యమంత్రి లాంటి స్థాయిలో ఎవరైనా వస్తే కనుక ఆ ఏర్పాట్లో బిజీ అయిపోతూ ఉంటారు. ఇలా వారికి నిత్యం ఏదో ఒక రూపంలో ఒక సైడ్గా ఏదో ఒక కార్యక్రమాలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ కూడా మరి ఏదైతే మీకు ఇతర పార్టీలకు సంబంధించి కొంత ఐకమత్యాలు ఉండొచ్చు, కొంత సంబంధాలు ఉండొచ్చు, మాకన్నా వాళ్ళకు రిలేషన్స్ ఉండొచ్చు కొంతమందికి. వాటిని దయచేసి ఇప్పటికైనా పక్కన పెట్టేయండి. మీరు మేము కలిసి ఉంటాం. ఎందుకంటే మన కార్యాలయంలోనే మన శాసనసభ్యులు ఓడిపోవాలని చెప్పి మరి పందాలు కాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఉద్యోగస్తుల సహకారం ఉండబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తించినటువంటి వాళ్ళని మేము గుర్తించాం. ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ ఎంత నరకయాతన అనుభవించారో మేము చూసాం. ప్రజలుగా ఒక రాజకీయ పార్టీగా మేము పడేటువంటి ఇబ్బంది అంతా కూడా మేము కేసుల రూపేణా మా అందరి మీద కేసులు ఉన్నాయి. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి అధికారులే మా మీద కేసులు పెట్టారు. కానీ వాటినన్నీ కూడా మేము మనసులో పెట్టుకోం. మాకు లక్ష్యం ఉంది, ఈ 5 సంవత్సరాల్లో ఉన్నతమైనటువంటి పాలన అందించాలి. ఆ ఉన్నతమైనటువంటి పాలన అందించడానికి మీ యొక్క సహకారం అనేటువంటి దాన్ని గణనీయంగా.
ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కొత్త మాజేరు గ్రామానికి చెందిన దళిత మహిళ విజ్ఞప్తి చేసింది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిని చర్యలు తీసుకోవాలని కొత్త మాజేరు గ్రామానికి చెందిన దళిత మహిళ విజ్ఞప్తి చేస్తోంది. చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామానికి చెందిన దళిత మహిళలను నమ్మించి మోసం చేసిన బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర్ల రామకృష్ణ విషయంలో న్యాయం చేయాలని చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామానికి చెందిన దళిత మహిళ ముదునూరు ఝాన్సీ కోరుతోంది. ఈ నేపథ్యంలో చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చల్లపల్లి సిబిఎన్ చర్చిలో పోలీస్ సమక్షంలో వివాహం నిర్వహించారు అని ఆమె పేర్కొంది. 3 నెలల సాగిన కాపురం కట్నం గురించి వేధించారని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఝాన్సీ విజ్ఞప్తి చేసింది. ముదునూరు ఝాన్సీ అండి. మాది కొత్త మాజేరు గ్రామం. మా గ్రామానికి పక్కనే ఉన్న మోర్ల రామకృష్ణ అని మా గ్రామానికి పక్కనే ఉన్న బోరెడిపల్లి గ్రామానికి చెందిన మోర్ల రామకృష్ణ ఫేస్బుక్ ద్వారా నేను ప్రేమిస్తున్నానని చెప్పి నా వెంబడి పడుతూ ఉండేవాడు అనమాట. నేను అతన్ని లవ్ చేయను అంటే చచ్చిపోతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అయినా సరే నేను కొన్ని రోజుల వరకు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను సిన్సియర్గా లవ్ చేస్తున్నావు, టైంపాస్గా లవ్ చేస్తున్నావు అని అడిగాను అనమాట. అడిగితే నేను టైంపాస్ ఏం కాదు, సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి నేను బతినాడాడు సార్. అయినా సరే నేను ఒప్పుకోను, మా సిచ్యువేషన్ ఇది, నాకు మా నాన్నగారు లేరు, మేము 3 ఆడపిల్లలు, మా సిచ్యువేషన్ ఇది అని చెప్పాను సార్. లేదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను, సిన్సియర్గా నేను లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. మరి మా కులం వేరు మీ కులం వేరు కదా, నువ్వు ఎలా చేసుకుంటావు, మరి మీ ఇంట్లో ఒప్పుకోరు కదా అని చెప్పేసి అన్నాను. అంటే మాది ఎస్సీ మాదిగా సార్, తని గౌడస్, తను బీసీ గౌడస్. తను ఏమన్నాడంటే మీ కులమైన వేరే, నా కులం వేరే, నాకు కులం ఫీలింగ్ లేదు, మీకేమైనా కులం ఫీలింగ్ ఉంటే చెప్పండి, నాకైతే ఎలాంటి కులం ఫీలింగ్ లేదు, నేనైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు సార్. మరి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయను అంటే లేదు మా పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో పార్వతీవర్ధిని రాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సువాసినులు లలిత పారాయణం చేశారు. రంగనాయక స్వామి ఆలయంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో కళాకారులు, నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. అశ్వమేధాని శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్తి అర్థం మయా సహ దశపూర్వేష దశ సుమూర్తే సవధన సురత్నే సవధన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సవధన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.